అందరికీ నమస్కారం. నేను మీ రాణి రుద్రమ. ప్రస్తుతం మనం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం దగ్గర ఉన్నాము. 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ హైదరాబాద్ విమానాశ్రయాన్ని ఎంత అభివృద్ధి చేశారంటే 2014 కంటే ముందు ఈ హైదరాబాద్ శంషాబాద్ టెర్మినల్ వైశాల్య విస్తీర్ణము 1,21,281 చదరపు మీటర్లుంటే ప్రస్తుతం దీని టెర్మినల్ వైశాల్యము 3,79,370 చదరపు మీటర్లుంది. అంటే 2 రెట్లు ఎక్కువ. ఇదొకటే కాదు, సామాన్యులు కూడా విమాన ప్రయాణం సులువుగా చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఉడాన్ పథకాన్ని తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం 450 కొత్త రూట్లు మొత్తం భారతదేశం అంతా కూడా పెడితే అందులో 10% అంటే 45 కొత్త రూట్లు కేవలం హైదరాబాద్కే కేటాయించారు. దానికోసం 200 కోట్ల రూపాయల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఇదొకటే కాదు, నాగార్జున సాగర్లో మనకి వాటర్ ఏరోడ్రోమ్ని స్టార్ట్ చేసి అక్కడి నుంచి హైదరాబాద్కు మరియు విజయవాడకు కూడా విమానాలు వెళ్ళేటట్టుగా చేసింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. తెలంగాణకు నరేంద్ర మోడీ గారు ఏం చేశారు అంటే ఇగో ఇన్ని రకాలుగా సామాన్యులు కూడా వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు అవసరం ఉన్నప్పుడు రయ్యమని టికెట్ కొనుక్కొని ఎక్కడికైనా వెళ్ళే విధంగా విమానాశ్రయాలను కూడా అభివృద్ధి చేసి రూట్లను పెంచి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములయ్యారు నరేంద్ర మోడీ గారు, బీజేపీ గవర్నమెంట్. కమలం పువ్వు గుర్తుకే మన ఓటు. భారత్ మాతాకి జై. జై తెలంగాణ.